హాయ్ అండి. నేనైతే పాల తాలికలు చేయబోతున్నా. చూసేయండి ప్రాసెస్ అయితే. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా కడిగి, వడకట్టి మిక్సీ వేస్తున్నాను. పిండి చాలా మెత్తగా వేసుకోవాలి. అప్పుడే బావుంటాయి తాలికలైతే. జల్లెడ పట్టేస్తున్నాను. అలాగే తాలికలు చప్పగా ఉండకుండా ఉండటం కోసం కొంచెం కరగబెట్టిన బెల్లము, అలాగే నెయ్యి వేస్తున్నాను. నేను 1 గ్లాస్ బియ్యానికి 300 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నాను. మరి పిండి జావగా కలపకూడదు. వాటర్ పోసుకొని నేను చూపించిన విధంగా కలుపుకోండి. తాలికలు చాలా బాగా పడతాయి. పాలు బాగా మరిగిన తర్వాత మూకుడు పెట్టేసి ఒత్తేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఒత్తాలి. ఆవిరి తగులుతూ ఉంటుంది చేతులకి. పాతకాలం పద్ధతిలో చేస్తున్నానన్నమాట నేనైతే. చాలా బాగా పడతాయి తాలికలు. అలాగే కొంచెం పొడిపిండి ఉంచుకొని వేడి నీళ్ళు పోసి కలిపేసి పోయాలి. చిక్కదనం వస్తాయి అన్నమాట ఉడికిపోయినాయి. అలాగే కరగబెట్టిన బెల్లం వేసాను. బెల్లం డైరెక్ట్గా వేస్తే ఒక్కోసారి పాలు ఇరిగిపోయినట్టు అయితే చూడండి. అలాగే నెయ్యి, జీడిపప్పు వేసా. కాంబినేషన్ ఉత్తపప్పు.